మృణాలిని ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? హవేలీలో. నీ ఇద్దరు ఇలా కలిసి ఉండగా చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. డిస్టర్బ్ చేసినట్టున్నాను. సడన్ గా ఇంత డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా గొడవలో నా టెన్షన్లో నేను ఉన్నాను. ఎనీవే, కంగ్రాచులేషన్స్ సూర్య. థ్యాంక్ యూ సార్. శశిరేఖ, నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఐ విష్ యూ బోత్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. నేను ఇంకా ఇక్కడే ఉంటే మీరు నన్ను తిట్టుకుంటారు కానీ వస్తాను. సార్ పర్లేదు సార్. అబ్బొచ్చా, నువ్వు మనసులో ఎంత తిట్టుకుంటున్నావు నాకు తెలుసు సూర్య. నేను ఒక అమ్మాయిని ప్రేమించినోడ్నే. శశిరేఖ, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. చక్రవర్తిని నా కస్టడీలో నుంచి వదిలేశాను. అదేంటి? ఆయన బయట ఉంటే ఎప్పటికైనా ప్రాబ్లమే కదా, ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు? సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్. ఆయన కారణంగా నన్ను పెంచిన మా అమ్మకు నాకు రోజు రోజుకి దూరం పెరిగిపోతుంది. అందుకే వదిలేశాను. కేవలం మా అమ్మ కోసం వదిలేశాను. అవును, మృణాలిని దేవి అన్న ఫోన్ చేసిందా? లేదు. నీకేం చేసిందా? లేదు. ధైర్యం వచ్చేసిందేమో. ఏదన్నా ప్రాబ్లం ఇరుక్కుపోయిందేమో. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేయండి. సార్ మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేరు లేదా ప్రస్తుతం స్పందించట్లేదు. కలవట్లేదు, నెట్వర్క్ బిజీ. అసలు ఏం జరిగింది? డాక్టర్, నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను. నేను చెప్పేదంతా వింటూ ఉంది. సడన్ గా అమ్మ మొహంలో కలవరం, తల పట్టుకొని అలా కూలబడిపోయింది. అప్పటి నుంచి ఇంతే డాక్టర్, స్పృహలో లేదు. అంతే డాక్టర్. ఐ సీ. డాక్టర్, మా అమ్మకి ఏమైంది? ఇంకా కళ్ళు తెరదేంటి? మాట్లాడదేమిటి? అసలు ఏం జరిగింది?
కంగారు పడొద్దు. ఇంజెక్షన్ చేస్తున్నానుగా, నో ప్రాబ్లం. ఓకే. చచ్చా, వెళ్ళండి వెళ్ళండి, పక్క వెళ్ళండి. మా అమ్మ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి. అమ్మా అమ్మా అమ్మా, కళ్ళు తెరివమ్మా. అమ్మా అమ్మా, కూర్చోమ్మా, కూర్చో. ఎలా ఉందమ్మా? మాట్లాడమ్మా. మిస్టర్ సందీప్, మేడంని టెన్షన్ పెట్టకండి, మాట్లాడతారు. కాస్త రిలాక్స్ అవ్వనివ్వండి. రండి. మేడం, ఇప్పుడు ఎలా ఉంది మేడం? డాక్టర్, తలంతా భారంగా అనీజీగా అనిపిస్తోంది. ఇంజెక్షన్ చేశాను కదా, తగ్గిపోతుంది. అవును, స్పృహ తప్పి పడిపోయే ముందు మీకు ఎలా అనిపించింది? ఏదో చాలా డిస్టర్బ్డ్గా, భారంగా అనిపించింది. ఇంతకు ముందు ఎప్పుడైనా అలా అనిపించిందా? నేను ఎక్కువ మాట్లాడితే నాకు గతం గుర్తులేదన్న విషయం డాక్టర్ కనిపెట్టేస్తాడు. అందరికీ తెలిసిపోతుంది. చెప్పండి మేడం, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అమ్మా చెప్పమ్మా, డాక్టర్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా. చెప్పమ్మా. అమ్మా గుర్తు తెచ్చుకోమ్మా. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందేమో గుర్తు తెచ్చుకోమ్మా. మిస్టర్ సందీప్, రేపు అమ్మగారిని ఒకసారి హాస్పిటల్లో తీసుకురండి. ఎందుకు డాక్టర్? ఎనీథింగ్ సీరియస్? నోనో, అలానే కాదు. ఇది బ్రెయిన్కి సంబంధించిన విషయం. ఒకసారి సిటీ స్కాన్ చేయిస్తే డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే మిస్టర్ సందీప్, టేక్ కేర్. ఓకే, వస్తాను. సార్ పర్వాలేదు పర్వాలేదు. ఏం కాదు, తగ్గిపోతుంది. మా అమ్మకి నీ బోడి ఓదార్పేం అవసరం లేదు. సందీప్, నీకు తెలియటం లేదమ్మా. వీళ్ళవన్నీ పై పై నాటకాలు, పై పై ప్రేమలు. సందీప్ గారు, మా అమ్మ ఇలా అవడానికి కారణం ఆ ప్రతాప్ గాడు, నీ కొడుకు. వాడు మా అమ్మని ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, తెలుసా?
అయినా ప్రతాప్ గారిని వదిలిపెట్టను. సందీప్, ప్రతాప్ నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? అసలు అతను నాతో మాట్లాడిందే లేదు. మా మధ్య ఎలాంటి ఇష్యూ లేదు. అతనెవరో నేనెవరో అర్థం చేసుకోవేంటి? రెస్పాన్స్ ఇవ్వదేంటి? బిజీగా ఉందా, ప్రాబ్లంలో ఉందా? కాల్ కట్ చేయకండి. మై గాడ్, పొరపాటు నీ కాల్ ప్రతాప్ నుండైతే. ఆగు, అది నా మొబైల్. డోంట్ టచ్. అమ్మా, అది నా మొబైల్. డోంట్ టచ్, 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 డోంట్ టచ్. హలో ప్రతాప్. పెద్దమ్మా, పెద్దమ్మా ఎలా ఉన్నావు? నీ దగ్గర నుంచి ఫోన్ రాలేదని మేము ఇక్కడ టెన్షన్ పడుతున్నాం. ప్రాబ్లం లేదు కదా? ఏం లేకపోవడం ఏంటి? పీకల్లోతు ప్రాబ్లంలో ఉన్నాను. మీరేమో నన్ను నడి సముద్రంలో వదిలేసి అస్సలు పట్టించుకోవడం మానేశారు. అదేంటి పెద్దమ్మా అలా అంటావు? అలా ఎలా వదిలేస్తావు? నీ గురించి ఆలోచిస్తున్నావు. ఆలోచిస్తే సరిపోయిందా? నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? ఏంటి ప్రాబ్లం? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సందీపం చూస్తుంటే నాలో ఏదో తెలియని అలజడి, ఏదో తెలియని డిస్టర్బెన్స్. తట్టుకోలేకపోతున్నాను. గతం గుర్తుకొస్తున్నట్లే అనిపిస్తోంది. కానీ రాదు. ఇంతకు ముందు నా పరిస్థితి ఎలా ఉందో చెప్పలేను. ఆ డిస్టర్బెన్స్ కి స్పృహ తప్పి పడిపోయాను. డాక్టర్ని కూడా పిలిపించారు. ఓ గాడ్, నీకు గతం గుర్తులేదన్న విషయం వాళ్ళకి తెలిసిపోయిందా? అవును, తెలిసిపోయేది. అందరి ముందు ఆ డాక్టర్ నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేశాడు. ఏం చెప్పా? నాకు గతం గుర్తులేదన్నా. ఆ ఒక్క విషయం చెప్పకుండా బయట పడకుండా ఉండడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. బట్ తను ఏమడిగినా నేను ఏమీ చెప్పలేదు. అమ్మయ్యా, ఏంటమ్మయ్యా? రేపు నన్ను డాక్టర్ హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు తెలుసా? ఎందుకు? రేపు నాకు సిటీ స్కాన్ చేస్తారట. వద్దు, హాస్పిటల్కి వెళ్ళొద్దు. సందీప్ ఊరుకోవద్దు. అసలే నా ప్రవర్తన మీద తనకు అనుమానంగా ఉంది. వదిలిపెట్టడు. బలవంతంగానైనా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్ట్లన్నీ చేయిస్తాడు. పెద్దమ్మా, నీకు గతం గుర్తులేదన్న విషయం మీ వాడికి తెలిస్తే ప్రమాదం. ఆడిస్తాడు. ఏం చేయమంటావో చెప్పు. నేనిక్కడుండను. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో. వెంటనే వచ్చి తీసుకెళ్ళిపో.
అలా ఎలా వస్తావు? అది నీళ్లు, నువ్వు అక్కడే ఉండాలి. అంటే నన్ను వాళ్ళు చంపేసినా పర్వాలేదా? పెద్దమ్మా నువ్వేం టెన్షన్ పడకు. శశిరేఖ మాటలకు అర్థం అదే కదా. చూడు పెద్దమ్మా, నీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం జరగదు, నేను హామీ. అక్కడెక్కడో కూర్చొని నేను హామీ అంటే ఎలా నమ్ముతాను? ఎవరైనా ఒక లెవెల్ వరకే హెల్ప్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ధైర్యంగా ఉండాలి, తెలివిగా ప్రాబ్లం ఫేస్ చేయాలి, టెన్షన్ పడకూడదు. సరే అయితే మీరింకా నాకు ఫోన్ చెయ్యొద్దు, ఎలా ఉన్నావు అని నన్ను అడగొద్దు. నా తంటా లేవో నేనే పడతాను. అస్సలు మీరు నన్ను పట్టించుకోవద్దు. పెద్దమ్మా ఏదో కావలసిన వాళ్ళు మంచివాళ్ళు అనుకొని నా కష్టాలన్నీ మీకు చెప్పుకుంటున్నాను. వినడానికి మీకంత విసుగ్గా ఉంటే చెప్పను. గుడ్ బై. ఏంటి శశిరేఖ ఇది? మృణాలిని గురించి నీకు తెలుసు కదా, షార్ట్ టెంపర్. ఎందుకలా తనని ఇరిటేట్ చేస్తావు? నేనేం తప్పుగా మాట్లాడాను ఇప్పుడు? తప్పుగా మాట్లాడామని కాదు, మృణాలినితో అవసరం మంది. మన ప్లాన్ ప్రకారమే తనని హవేలీకి పంపాం. తనని గైడ్ చేయాల్సిన బాధ్యత, హెల్ప్ చేయాల్సిన బాధ్యత మందే కదా. అలా వదిలేస్తే అలా? వదిలేస్తామని నేను అన్నానా? ఏదో గట్టిగా రెచ్చగొట్టినట్టు మాట్లాడితే ధైర్యం తెచ్చుకుంటుంది కదా అని అలా అన్నాను, అంతే. ఆ విషయం మనకు తెలుసు కానీ తనకు తెలియదు కదా. చూసావు కదా, కోపం తెచ్చుకుంది, అపార్థం చేసుకుంది. తన విషయంలో ఇన్వాల్వ్ కావద్దంటూ కాలు కట్ చేసింది. ఎవరికి? మీ పెద్దమ్మకి. ఎందుకు? సారీ చెప్పడానికి, కాళ్ళు పట్టుకుంటారని చెప్పడానికి. ఈ ఆవేశం వద్దంటున్నాను. ఇందులో ఆవేశం ఏముంది? నా వల్ల మీ ప్లాన్ చెడిపోకూడదు. లేదు శశిరేఖ, మృణాలిని ఇప్పుడు డిస్టర్బ్ మూడ్లో ఉంది. మనం ఏం చెప్పినా వినిపించుకోదు. మరేం చేద్దాం? మృణాలిని హవేలీలో తనను తాను మేనేజ్ చేసుకోలేని స్టేజ్లో ఉంది. తన మాటల్లో తెలిసిపోతుంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఆమెను ఒంటరిగా వదిలిపెట్టడం మంచిది కాదు. వీ హావ్ టు డూ సంథింగ్. మీరే చెప్పండి, నేను చేయాలి. సార్ తీసుకోండి. సూర్య, ఏంటిదంతా? పార్టీ సార్, మీ ఇద్దరు లవ్లో పడినందుకు మీకు ఇస్తున్న పార్టీ. థ్యాంక్ యూ. ఎనీవే, ఇప్పటికీ మీ టైం చాలా వేస్ట్ చేశాను. బయలుదేరుతాను. దేవుడా, ఏం జరగకుండా ఉంటే బాగుంటుంది. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఏడుకొండలవాడ, ఆపద మొక్కులవాడ, ఏం జరగకుండా చూడు. సంధ్య, సంధ్య! ఏంటత్తయ్య, ఏంటా కంగారు? నువ్వు కూడా నాతో వస్తావా? ఎక్కడికి? హవేలీకి మాధురిని చూడాలి అర్జెంటుగా. ఎందుకత్తయ్య? ఎందుకంటే వెళ్ళాలి అంతే. అంత అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అర్జెంటుగా వెళ్ళాలి కాబట్టి బయలుదేరుతున్నాను. ఎందుకు ఆ కారణం నాకు చెప్పొచ్చు కదా. నాతో వస్తే తెలుస్తుంది కదే, చెప్తే కానీ రావా? అది కాదత్తయ్య. నీ ఇష్టమే, వస్తేరా లేకపోతే లేదు. నేను వెళ్తున్నాను. అత్తయ్య ఒక్క నిమిషం, నేను కూడా వస్తాను. ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏమో. సరే, ఒకసారి ప్రతాప్కి ఫోన్ చేసి. ఇప్పుడు వాడికి ఎందుకే చెప్పడం, మనం వెళ్దాం పదా.
మనం వెళ్ళేది హవేలీకి. ప్రతాప్కి చెప్పకుండా వెళ్తే బాగోదు అత్తయ్య. ఇప్పుడు ఫోన్ చేస్తే ఎందుకు ఏంటి అంటూ పావు గంట సేపు నీలాగే బుర్ర తింటాడు. అంత టైం లేదు, వెంటనే వెళ్ళాలి. ఏదైనా ప్రాబ్లం అత్తయ్య? ప్రాబ్లం కాబట్టి టెన్షన్ పడుతున్నాను. నువ్వు వస్తే రా, లేకపోతే లేదు. నేను వెళ్తాను. అత్తయ్య, నా టెన్షన్ కూడా అర్థం చేసుకోండి. సందీప్ అసలే తల తిక్క. మనం వెళ్తే ఏం చేస్తాడో, ఎలా ట్రీట్ చేస్తాడో తెలీదు. పొరపాటున ఏదైనా గొడవ జరిగితే ప్రతాప్ మనల్ని తిడతాడు. నువ్వు నీ మొగుడు గురించి ఆలోచిస్తున్నావు, నేను నా చెల్లెల గురించి ఆలోచిస్తున్నాను. నాకు దాని ప్రాణం కంటే నాకేది ఎక్కువ కాదు. నీకు నీ మొగుడు పర్మిషన్ కావాలనుకుంటే తీరిగ్గా ఫోన్ మాట్లాడుకుని ఆ తర్వాత రా, నేను వెళ్తాను. అత్తయ్య, మాధురత్తయ్యకేమైంది? ఏమవుతుందంటే అది క్యాన్సర్ పేషెంట్. చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది. అవునా? మరి ఆ మాట చెప్పొచ్చు కదా అత్తయ్య. మాధురత్తయ్య,